బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి సహా 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రపంచం సృష్టించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయడంకా మోగించింది. మొత్తానికి 3 రాష్ట్రాల్లో అధికారం మారనుంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ, తమిళనాడులో స్టాలిన్ పార్టీ డీఎంకే, కేరళలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పరాజయం పాలయ్యాయి. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ బెంగాల్ పీఠాన్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 198 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 148ను దాటేసింది. పోస్టల్ బ్యాలెట్లలో టీఎంసీతో హోరాహోరీగా తలపడినప్పటికీ ఈవీఎంల లెక్కింపు మొదలైన మొదటి 2 రౌండ్లలో బీజేపీ తన పట్టును చాటుకుంది. ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ లీడ్లో కొనసాగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం అనూహ్య రీతిలో దూసుకుపోతుంది. పార్టీ స్థాపించి తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడంతో పొలిటికల్ హీట్ పెంచింది. టీవీకి అంచనాలకు మించి రాణిస్తుండటంతో చెన్నైలోని విజయ్ నివాసం దగ్గర సందడి నెలకొంది. ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ చూసి ఉత్సాహంతో ఉన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో విజయ్ ఇంటికి చేరుకుంటున్నారు. విజయ్ నివాసం దగ్గర భారీ బందోబస్తు భద్రత చేపట్టారు. భారీగా అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. విజయ్ ఇంటి వైపు వచ్చే రహదారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. చెన్నై వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ ఇప్పటికే 148 స్థానాల మెజార్టీ మార్కు పైగా ఆధిక్యంలో ఉండటంతో సిలిగురి, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వెలుపల బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఉత్తర బెంగాల్లోని మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. 15 ఏళ్లుగా సాగుతున్న మమతా బెనర్జీ పాలనకు స్వస్తి పలికి బెంగాల్ గడ్డపై తొలిసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్. ఎస్ గీతిక, బీజేపీ ఆశించినట్టుగానే బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతూ ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ కైవశం దాదాపు కూడా అయిపోయినట్టు కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ కూడా చివరి దశ కూడా చేరుకున్నట్టు కూడా మనకు ఆ సమాచారం అంతా ఉంది. మొత్తంగా కూడా చూసినట్లయితే బీజేపీ మాత్రం ప్రధానంగా ఫోకస్ చేసింది ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే 293 స్థానాలకు ఎన్నికలు జరగగా, అదేవిధంగా ఆ రాష్ట్రంలో కూడా ఇప్పటికే 42 స్థానాలు లోక్సభ స్థానాలు ఉండడం, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు 293. ఈ యొక్క రాష్ట్రం మీద బీజేపీ అయితే చాలా పట్టుదలతో, అంటే గెలవాలని ఒక కసితోటి కూడా ఖచ్చితంగా బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే బీజేపీ ఈ బెంగాల్లో ఏదైతే వ్యూహం ఉందో ఆ వ్యూహం కూడా బీజేపీ ఫలితం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఈ యొక్క బెంగాల్ రాష్ట్రాన్ని గెలిచినట్లయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీజేపీకి ఎవరు కూడా ఎదురు కూడా ఉండరు అనే ఒక రాజకీయ సంకేతాల్లో నేపథ్యంలో భాగంగా బీజేపీ రాష్ట్రం మీద ఫోకస్ చేసింది. అందులో బీజేపీ వ్యూహంలో భాగంగానే బీజేపీ అయితే దాదాపుగా కూడా ప్రస్తుతం అయితే మన కౌంటింగ్ జరుగుతున్నటువంటి మన ట్రెండ్ చూసినట్లయితే బీజేపీ దాదాపు కూడా 198 స్థానాల్లో బీజేపీ కొనసాగుతుండగా, అదేవిధంగా 88 స్థానాలు కూడా టీఎంసీ కొనసాగుతోంది. అయితే మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 15 ఏళ్ల మమతా దీది యొక్క పాలన కూడా బెంగాల్ ప్రజలు నేటితో అంతం పాడారని బీజేపీ నేతలు చెప్తున్న తరుణంలో అయితే టీఎంసీ మాత్రం ఇదంతా కూడా బీజేపీ యొక్క తెలంగాణ అంటే బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అస్తిత్వం మీద, అదేవిధంగా బెంగాల్ కల్చర్ మీద, బెంగాల్ భాష మీద కూడా ఎదురుదాడి చేసే విధంగా, అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చి బెంగాల్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క టీఎంసీ ఏజెంట్లను బెదిరించి బీజేపీ మ్యానిపులేట్ చేస్తూ ఉంది ఈ యొక్క ఎన్నికలను. అదేవిధంగా బీజేపీ యొక్క బెంగాల్ ఎన్నికల్లో ప్రధానంగా కూడా సరైన ఒక ప్రక్రియను తీసుకొచ్చి ఖచ్చితంగా ఒక వర్గం ప్రజలను అంటే టీఎంసీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లన్నిటి కూడా బీజేపీ తొలగించింది. ఖచ్చితంగా ఈ ఓట్ల తొలగింపు కారణంగానే బీజేపీకి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసిందని కూడా ఇప్పటికే టీఎంసీ ఆరోపిస్తోంది. ఇప్పుడు కాసేపటి క్రితమే మమతా బెనర్జీ కూడా ఒక వీడియోని విడుదల చేస్తూ
ఖచ్చితంగా ఈ యొక్క కార్యకర్తలను అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ఖచ్చితంగా జరిగింది. ఇదంతా కూడా కౌంటింగ్ ప్రక్రియ చివరి దశ కూడా మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా బీజేపీ ఆగడాలు, బీజేపీ అరాచకాలు ఎక్కువై కారణంగానే యొక్క బీజేపీ యొక్క ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగా కూడా బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు కొందరు బీజేపీ యొక్క వ్యతిరేక విశ్లేషణలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి బీజేపీ బెంగాల్లో మరి ఇంకా చివరి దశ కూడా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. బీజేపీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క టీఎంసీ ఆరోపిస్తున్న దానికి అనుగుణంగా కూడా బీజేపీ కౌంటర్ ఇస్తూ కూడా ఇదంతా కూడా ఫేర్ అంటే పీస్ఫుల్ గా ఎన్నికలు జరిగాయి. ఖచ్చితంగా బెంగాల్ ప్రజలు 15 ఏళ్ల కాలంగా ఈ యొక్క టీఎంసీ అరాచకాలు ఏవైతున్నాయో దాడులు గానీ, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలను కొట్టడం గానీ, అదేవిధంగా ఈ యొక్క మహిళలకు ఎలాంటి భద్రత లేని ఒక రాష్ట్రంగా కూడా పశ్చిమ బెంగాల్ ఉంది. గతంలో జరిగినటువంటి సందేశకాలి ఘటన, అదేవిధంగా ఆర్జీ కర్ అనే ఒక వైద్యురాలి మీద అత్యాచారం జరగడం, దాన్ని టీఎంసీ యొక్క అత్యాచారాన్ని కూడా ఒక టీఎంసీ కార్యకర్తకు యొక్క నేతలకు సంబంధించినటువంటి అత్యాచార బాధితులను కూడా కాపాడే ప్రయత్నం చేసింది. మహిళలకు రక్షణ లేదు. టీఎంసీ మమతా బెనర్జీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళలకు రక్షణ లేదనే ఏకైక లక్ష్యంతో బీజేపీ అయితే ప్రచారంలోకి పోయింది. అందుకు అనుగుణంగానే బెంగాల్ మహిళలు అని అదేవిధంగా బెంగాల్లో ప్రజలంతా కూడా బీజేపీ వైపు పట్టం కట్టారని కూడా ఈ యొక్క ఫలితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా బీజేపీ యొక్క రాష్ట్రం మీద ప్రధానంగా ఫోకస్ చేయడం కారణం కూడా ఏదైతే బంగ్లాదేశ్ బార్డర్ గా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతున్నాయో అక్కడంతా కూడా బంగ్లాదేశ్ నుంచి కూడా ఈ యొక్క బెంగాల్ రాష్ట్రంలోకి చొరబాటుదారులు, అదేవిధంగా ఈ యొక్క రోహింగ్యాలందరూ కూడా బెంగాల్ రాష్ట్రంలోకి రావడం, అక్కడ వచ్చినటువంటి వాళ్ళకందరూ కూడా ఈ యొక్క టీఎంసీ ప్రభుత్వం గతంలో ఆధార్ కార్డులు కానీ అదేవిధంగా ఓటర్ కార్డులు కానీ ఈ యొక్క కేటాయించిన ద్వారానే ఆమె ఓటు బ్యాంకుగా వాళ్ళందరూ కూడా మలుచుకొని ఇదంతా కూడా దేశ భద్రతకు ఒక ముప్పుగా ఈ యొక్క చొరబాటుదారులను రోహింగ్యాలు కానీ బీజేపీ చూపిస్తూ ఈ యొక్క ఎన్నికల్లో ప్రధాన అంశంగా కూడా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లింది. అందులో భాగంగానే బెంగాల్ ప్రజలు కూడా ఈ యొక్క ఏదైతే చొరబాటుల ద్వారా రోహింగ్యాల ద్వారా ఈ యొక్క బెంగాల్ రాష్ట్రానికి మన అస్తిత్వానికి ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు కానీ చొరబాటుల ద్వారా మన రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఒక కోణంలో బీజేపీ ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రచారానికి కూడా బెంగాల్ ప్రజలంతా కూడా మద్దతు పలికినట్టుగానే ఈ యొక్క ఫలితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అస్సాం రాష్ట్రానికి వచ్చినట్లయితే బీజేపీ ఇది మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని నమోదం చేసుకుంది. ఇప్పటికే 2 సార్లు అస్సాంని కూడా బీజేపీ పాలించింది. ఇప్పుడు 3వ సారి కూడా అస్సాంను కూడా పాలించబోతుంది. అక్కడ కూడా ఈ యొక్క రోహింగ్యాలు కానీ చొరబాటుదారులు కానీ ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో కూడా ఉండడం బీజేపీ ఇప్పటికే ఎన్ఆర్సీ గతంలో ఇచ్చినటువంటి ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ వీటి ద్వారా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి చొరబాటుదారులను ఈ యొక్క రాష్ట్రం నుంచి బయటికి పంపించే ప్రయత్నంలో భాగంగా కూడా అక్కడ ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో హిమంత్ బిశ్వా శర్మ ఇప్పటికే పలుసార్లు కామెంట్లు చేయడం, కొన్నిసార్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక చొరబాటుదారులను బయటికి పంపించే ప్రయత్నం కూడా అస్సాం ప్రభుత్వం చేసింది. మరి దానికి కూడా అనుగుణంగానే ఆ యొక్క అస్సాం ప్రజలు కూడా 3వ సారి కూడా బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టినట్టుగా యొక్క ఫలితాల ద్వారా మనకు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా కూడా బీజేపీ ఇంకో రాష్ట్రం పుదుచ్చేరి, ఇక్కడ కూడా బీజేపీ ఏదైతే కూటమి ఉందో ఎన్ఆర్ కాంగ్రెస్ ద్వారా బీజేపీ ఇప్పటికే అక్కడ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పుదుచ్చేరి ప్రజలు యొక్క బీజేపీ కూటమికి మళ్ళీ కూడా పట్టం కట్టారు. ఈ యొక్క 3 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ అయితే స్పష్టంగా అధికారం దిశగానే ముందుకెళ్తా ఉంది. మరి యొక్క ప్రభుత్వ ఏర్పాట్లో మాత్రం బీజేపీ నిమగ్నమైంది ఇప్పటికే. అదేవిధంగా యొక్క సాయంత్రం 6:30 కూడా మోడీ యొక్క విజయ ఉత్సవాలను ఉద్దేశించి కూడా జాతీయను ఉద్దేశించి కూడా ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచినప్పటికీ మరి కేరళ, తమిళనాడులో బీజేపీ ఎందుకు గెలవలేదని ఒక అంచనా మాత్రం బీజేపీ అయితే ఒక పార్టీ ప్రక్షాళనలో భాగంగా కూడా ఒక అంచనా అయితే బీజేపీ వేసుకున్నాను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కేరళ రాష్ట్రంలో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కానీ యూడీఎఫ్ కాంగ్రెస్ కూటమి ఒకవైపు, ఈ యొక్క కమ్యూనిస్టుల కూటమి ఒకవైపు, మధ్యలో బీజేపీ కూటమి అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీల ద్వారా ఒక కూటమిని ఏర్పాటు చేయడం. కానీ బీజేపీ ఏదైతే ప్రచారం చేసిందో ఒకవైపు అమిత్ షా గానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ ద్వారా కేరళలో ప్రచారం చేసినప్పటికీ కూడా బీజేపీ హిందుత్వ కార్డు అక్కడ పనిచేయకపోవడం, అదేవిధంగా కేవలం 2 స్థానాల్లో మాత్రమే కేరళలో బీజేపీ లీడ్ లో కొనసాగుతుండడం. కానీ బీజేపీ చెప్తున్న దాని పరిస్థితి మాత్రం ఓటు శాతం మాత్రం మేము పెంచుకుంటున్నాం. ఖచ్చితంగా ఈసారి కాకుండా వచ్చేసారి మాత్రం ఖచ్చితంగా కేరళలో మేము అధికారంలోకి రాబోతున్నాం. అదేవిధంగా తమిళనాడు రాజకీయాలను మనం ఒకసారి చూసినట్లయితే బీజేపీ ఇక్కడ అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా 27 సీట్లు తీసుకొని పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కొనసాగడం. అదేవిధంగా ఏకంగా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు పోటీ చేసినటువంటి సత్తూరు నియోజకవర్గంలో కూడా ఆయన వెనుకంజ ఉండడం. బీజేపీ హిందుత్వ కార్డు కూడా ఇక్కడ తమిళనాడులో కూడా చాలా పెద్ద పెద్ద ఆలయాలు కానీ అదేవిధంగా బీజేపీ ఏదైతే హిందుత్వ భావజాలం అదేవిధంగా జాతీయత భావజాలం ఏదైతే ఉంటుందో అట్లాంటి భావజాలం కూడా తమిళ ప్రజలు ఎవరు కూడా మొగ్గు చూపకపోవడం ఒక బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అన్నా డీఎంకే అదేవిధంగా డీఎంకే కూటమి 2 కూటమిల మధ్య పోటీ హోరాహోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినప్పటికీ కూడా ఒకే ఒక ఎగ్జిట్ పోల్ ఏదైతే మై ఇండియా యాక్సిస్ అనే ఎగ్జిట్ పోల్ ఏదైతే ప్రదీప్ గుప్తా ఉన్నారో ఆయన మాత్రమే విజయ్ పార్టీ ఖచ్చితంగా అధికారం చేపట్టబోతుంది ఏదైతే చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్ ఉందో అది మాత్రం ఖచ్చితంగా అచ్చుగుద్దినట్టు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు మాత్రం చూసుకోవచ్చు. కానీ ఏదైతే 118 234 ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగిందో అక్కడ ఇప్పుడు కౌంటింగ్ లో మాత్రం టీవీకే పార్టీకి
వాస్తవానికి 110 స్థానాల్లో ఉన్నాయి. అదే మరి ఆ కొద్ది చేరువలు అంటే మ్యాజిక్ ఫిగర్ కు కనీసం 8 స్థానాల్లో దూరంలో విజయ్ ఉన్నాడు. మరి ఈ యొక్క విజయ్ వైపు అన్నా డిఎంకే గానీ బీజేపీ గానీ బయట నుంచి ఏమైనా మద్దతు ఇచ్చి మళ్ళీ తమిళనాడులో కూడా ఖచ్చితంగా బీజేపీని అడ్డుకునే